నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. తమ్మారెడ్డి భరద్వాజ ఈ పేరు సినిమా పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన పేరు. దర్శకుడిగా, నిర్మాతగా, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ముందుగా స్పందించే వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న సినిమాలో కానీ, లేకపోతే ఇతర విషయాల గురించి కానీ, కొన్నిటి గురించి సార్‌తో మాట్లాడి డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చారు మీరు. అఫ్ కోర్స్ ఫస్ట్ మీరు రిజెక్ట్ చేసినా కానీ, కొంచెం ఇంట్రెస్ట్ లేదు అన్నా కానీ, అట్ లాస్ట్ యూ హావ్ గివెన్ అస్ ద టైం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కొంచెం వ్యాలిడ్‌గా మంచి క్వెషన్స్ అడగడానికి ట్రై చేస్తాను. సార్, సో సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అని అంటే మీ ప్రశ్న, ఈ ప్రశ్నకి సమాధానం ఏముంటుంది సార్? ఏం జరగట్లేదు అంటాం. మామూలుగా జరగాల్సింది జరుగుతుంది. షూటింగ్‌లు జరుగుతా ఉంటాయి అంతే కదా! అంతే జరుగుతుంది. అయితే గతంలో చూసినప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి కొత్తగా వచ్చిన వాళ్ళని వెళ్ళి సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయం చేసుకొని వాళ్ళు మాట్లాడడం కానీ, ఇలాంటివన్నీ ఉండేది ఒక సాంప్రదాయబద్ధంగా. కానీ ఎందుకని ఇప్పుడు అలా జరగట్లేదు? ఉండేయని మీ బోటోళ్ళకి ఎవరో చెప్పారు. ఎప్పుడూ లేదు. హుహు. ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. నాకు తెలిసినంత, నాకు గుర్తున్నది 50 నాకు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ నుంచి ఉన్నాను నేను. ఎప్పుడు జరగలేదు. ఎవరో ఇండిపెండెంట్‌గా వెళ్తారు. ఒకళ్ళు వెళ్తారు, వస్తారు. జనరల్‌గా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలనే ఉద్దేశంతో అప్పట్లో ముఖ్యమంత్రులు పిలిచేవారు. ఇండస్ట్రీ వాళ్ళని పిలిచేవారు. పిలిస్తే వెళ్ళి మాట్లాడేవారు. లేకపోతే వాళ్ళు మెడ్రాస్, చెన్నైలో ఉండేది కదా ఇండస్ట్రీ అప్పుడు. సో, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కలిసేవాళ్ళం వెళ్ళి. రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయటం కోసం ఇక్కడ పిలిచారు. అప్పుడు చెన్నై నుంచి వచ్చేవాళ్ళం కాబట్టి వీళ్ళు మర్యాదపూర్వకంగా కలిసేవాళ్ళం. హ్మ్. అంతే తప్ప ఎప్పుడు వాడు ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళు కనపడాలి అనేది లేదు. అది కలిసినా కూడా ఇంకోటి ఏమవుతుందంటే మీకు ఇవాళ జనరేషన్‌కి చాలా విషయాలు తెలియక అట్లా మాట్లాడుతున్నారు. హ్మ్. ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ వెళ్తారు. వాళ్ళు మొత్తం రిప్రజెంట్ చేసేది ఇండస్ట్రీని. ఓకే. లేకపోతే ఓ నలుగురు ఆ ఛాంబర్ నుంచి ఎవరో వెళ్తారు. ఇప్పట్లో ఏమైపోయింది, ఆ పలానా హీరో ఎందుకు వెళ్ళలేదు, పలానా హీరో ఎందుకు రాలేదు, వాళ్ళు ఇండస్ట్రీ అంటారు. హ్మ్. మరి వాళ్ళు వెళ్తున్నామో ఇండస్ట్రీ వెళ్ళినట్టు కాదని మేము అంటాం. హ్మ్. దాని మూలన ఇవన్నీ కన్ఫ్యూజన్ తప్ప ఏమీ లేదు. ఎప్పుడూ లేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని ఎవరు గెలిచారు చెప్పండి? హ్మ్. చంద్రబాబు గారిని ఎవరు గెలిచారు లాస్ట్ టైం వెళ్ళి గెలిచినప్పుడు? కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్ళు ఆయన్ని ఎవరు గెలవలేదు. చంద్రబాబు గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారిని గాని ఎవరు గెలవలేదు. ఏదో ఒకసారి వాళ్ళు టికెట్ రేట్ల కోసం వెళ్లి గెలిచారు తప్ప ఇండస్ట్రీకి ఎవరు వెళ్లి కలవలేదు. అంటే 'జగ్గన్' ఇష్యూ ఏదైతే అయిందో అప్పటి నుంచి అయితే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తున్నారు. అండ్ ఇలాంటివి ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఎక్కడో గ్యాప్ ఉంది అన్న సందేహం అయితే అందరికీ వస్తుంది. మరీ ముఖ్యంగా రీసెంట్‌గా 'అల్లు అర్జున్' ఇష్యూ జరిగిన తర్వాత అసలు ఎప్పుడూ లేని విధంగా ఏంటి సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే వెళ్తారో అని ఎక్స్‌పెక్ట్ చేశారో పబ్లిక్, వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. అండ్ 'నాగార్జున' గారు ఎస్పెషల్లీ వెళ్ళటం, 'అల్లు అరవింద్' గారు వెళ్ళటం, ఇంకా చిన్న హీరోలు కొంతమంది వెళ్ళటం, ఇవన్నీ చూస్తే ఎందుకో ఏదో గ్యాప్ ఉంది, అసలైన విషయానికి వెళ్ళలేదు అన్నట్టుగా అయితే సందేహం కలుగుతుంది. అది మన దిల్ రాజు గారు అపాయింట్మెంట్ తెచ్చుకున్నారు. ఆయన తీసుకెళ్లారు. ఆయన ఎఫ్‌డీసీ చైర్మన్ అయ్యారు. చైర్మన్ అయినాక మరి ఆయన అంతకు ముందు రోజు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే, నేను అమెరికా నుంచి ఇప్పుడే వచ్చాను. సీఎం గారిని కలిశాను. మళ్ళీ ఎళ్లి ఇప్పుడు అల్లు అర్జున్‌ని కలుస్తాను. కలిసినాక దీనికి ఒక పరిష్కారం చేసేసి ఇది కాంప్లెయింట్‌గా చేస్తానని అంతకు ముందు రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. నెక్స్ట్ డే మనం అందరం ఏమనుకున్నామంటే దానికోసం వెళ్తున్నారు. ఏదో సమస్య పోతుంది. పనిలో పనిగా ఈయన సినిమాలు రిలీజ్‌కు జనవరిలో సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి టికెట్ రేట్లు కూడా అడుగుతారు అని ఎక్స్‌పెక్ట్ చేశారు. మనం అనుకుందది. అవును. తర్వాత ఆయన బయటకొచ్చినాక అసలు నేను అందుకు ఎళ్ళలేదన్నాడు. ఇక ఎళ్ళలేదన్నాక ఆయన చెప్పినాక ఇట్ ఈస్ ఫ్రమ్ హార్సెస్ మౌత్. హ్మ్. మనం దాని జడ్జిమెంట్ ఎక్కడ చేస్తా ఉంటాం. ఆయన చెప్పింది నిజం అనుకుని నోరు మూసుకు కూర్చోటమే కదా! అవును. అయితే గతంలో చూసినట్టయితే దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు, తర్వాత మెగా ఫ్యామిలీ, తర్వాత మోహన్ బాబు ఫ్యామిలీయే పెద్ద దిక్కు అని అనుకున్నారు. తర్వాత చిరంజీవి గారు కూడా నేను పెద్ద దిక్కుగా ఉంటాను అని మళ్ళీ ఆయన ఎక్కడో కొంచెం నొచ్చుకున్నారు అన్నదైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు యూ, లైక్ మీరు మీలాంటి వాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఏ సిట్యుయేషన్ వచ్చినా మాట్లాడేవాళ్ళు, మీలాంటి వాళ్ళు కూడా కామ్ అయిపోతున్నారు. ఏంటి అసలు? ఎందుకని? ఒక సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా భావించాలి అనంటే గనక ఇప్పుడు ఎవరున్నారు? అందరూ కూడా మాకెందుకులే అన్నట్టుగా ఉన్నారా? లేకపోతే అనవసరమైనవి మన తలకి చుట్టుకుంటాయి అన్నట్టుగా ఉన్నారా? అట్లేం కాదు. పెద్ద దిక్కు అనేది అసలు లేదది. పోస్టేం కాదది. హ్మ్. ఎవరు కనిపెట్టింది కాదు. దాసరి నారాయణరావు గారు హ్యాపెన్ టు బి సంథింగ్ స్పెషల్. హ్మ్. ఆయన గాని, ఎన్టీ రామారావు గారు గాని వాళ్ళిద్దరూ అలాంటి మనుషులు పుట్టలేదు ఇంతవరకు. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారని నేనైతే నమ్మను. ఐ డోంట్ బిలీవ్. అట్‌లీస్ట్ నా లైఫ్ టైమ్‌లో అయితే అట్‌లీస్ట్.
ఎందుకంటే దే ఆర్ మల్టీ టాలెంటెడ్. దే హ్యాడ్ టైమ్. అసలు ఎక్కడ టైం మేనేజ్మెంట్ ఎలా చేశారు అనేది అసలు ఎవరికి అర్థం కాదు. దాసనారాయణరావు గారు అన్నీ ఏది కాదు, హ్మ్. ఆయన యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, రాజకీయవేత్త, పబ్లిషరు, హ్మ్. రైటరు, ఆర్టికల్స్ రాస్తారు, పొలిటీషియన్, ఎన్ని చెప్పాలంటే అన్ని ఉన్నాయి. ఇవన్నీ అబవ్ ఆల్ మనకి టైం ఇచ్చేవారు. ఎవరు వెళ్తే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేవారు, కలిసేవారు. ఇప్పుడున్న వాళ్ళకి ఇంకెవరికి అంత టైం లేదు. సో, ఆ టైం ఎక్కడి నుంచి మేనేజ్ చేయటం ఇంపాసిబుల్ ఎవరైనా గానీ. ఓ 2 కేసులు అయిపోయేసరికి మనకి ఓపిక చచ్చిపోతుంది. ఆయన 100 కేసులు పట్టించుకునేవాడు. ప్లస్ ఆయన పనులు చేసుకునేవారు. ఇప్పుడు మన మన సొంత వ్యాపారాలు మానేసి పని చేసేంత త్యాగం చేస్తానికి ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. సో, అందుకని ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయనకేదో అవకాశం వచ్చింది, ఎందుకొచ్చిందో ఆయన చేశారు తప్ప, ఇంకెవరు చేస్తారు, చేయగలరు అనుకోవటం తప్పు. ఇంకోటేంటంటే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితుల్లో రీచ్ కావాలి. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళగలిగే మనిషి అయితేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. అవును. అందుకని చిరంజీవి గారిని ఉండాలని నేను ఆయన కూడా అడిగాను మొదట్లో. బట్ ఆయనకుండే లిమిట్స్ ఆయనకున్నాయి. సో, ఆయనతో కూడా ఆయన కొన్ని చేశారు పాపం. ఆయన చేయగలిగినంత వరకు ఆయన చేస్తానే ఉన్నారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు. ఆయన చేయట్లేదని కాదు. బట్ ఆ లిమిటెడ్ ఇది ఎప్పుడు రీచ్ ఆయన. సో, దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకని ఈయన సినిమా ఇండస్ట్రీ పెద్ద అనేదే లేదు. అసలు పదవే లేదు. ఏదైనా సమస్య వస్తే మన దగ్గరికి వెళ్లి చెప్పుకుంటూ ఉంటాం అంతవరకే. అదే నేను ఇందాక అన్నట్టుగా చిరంజీవి గారు ఎక్కడో హర్ట్ అయ్యి ఉంటారు అని అన్నాను కదా! అది అందరూ కూడా అనుకుంటున్నారు. దానికి మీరేం చెప్తారు? హర్ట్ అవ్వటానికి ఏముంటుంది? ఇప్పుడు ఏనుగు పోతే కుక్కలు మురిగినట్టు ఎవరో చాలామంది ప్రతిదానికి ఎవరో ఒకళ్ళు ఏదో అంటూ ఉంటారు. సో, దానికి ఆయన పట్టించుకోకూడదు. పెద్ద మనిషిగా తీసుకున్నప్పుడు ఇక ఎవడో ఏదో అన్నాడని మనం అలగకూడదు. కోపం తెచ్చుకోకూడదు. అండ్ నేను అనుకోవటం కూడా ఆయన అటువంటిది ఏం జరిగిందని నేను అనుకోను. అన్నారు. ఎవళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆయన అంత హర్ట్ అయ్యాడని నేను అనుకోవట్లేదు. బట్ ఏదైనా దూరంగా ఉంటున్నారు. అయితే పెద్ద దిక్కుగా అని మళ్ళీ ఇప్పుడు ఎందుకొస్తుంది అంటే, రీసెంట్‌గా 'అల్లు అర్జున్' ఇష్యూ ఏదైతే జరిగిందో, అందులో ఎందుకని రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు 'అల్లు అర్జున్‌కి'. ప్రాపర్‌గా గైడ్ చేసేవాళ్ళు, ఇది తప్పు, ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే 'అల్లు అరవింద్' కూడా ఎంతో కాలిక్యులేటెడ్‌గా ఉండి అన్నీ ముందరికి తీసుకెళ్ళే 'అల్లు అరవింద్' కూడా 'అల్లు అర్జున్‌కి' ఏం చెప్పట్లేదా? ఎందుకని ఇలాంటివన్నీ మీద మీద తీవ్రం అయిపోయిందసలు. అది ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే అని చూడకుండా, ఇప్పుడు పొలిటికల్‌గా కూడా మారిపోయే వరకు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది కూడా అదే. ఇది మాట్లాడేవాళ్ళు మాట్లాడతారమ్మా. ఇప్పుడు అల్లు అరవింద్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు ఫాదర్ అండ్ సన్ వాళ్ళిద్దరు. హ్మ్.